చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఒక ముతక సామెత ఉంది. అది రాజకీయ జీవులకు అక్షరాలా సరిపోతుంది. ఎందుకంటే ముందు ఎన్నికల్లో గెలవాలి, తామున్న పార్టీ అధికారంలోకి రావాలి, అప్పుడు తమను అధినేత పిలిచి మంత్రి పదవి అప్పగించాలి. అప్పుడు కదా మినిస్టర్ బోర్డు తగిలించుకోవడం. అయితే కలలకు ఊహలకు హద్దులు ఉండవు. కొన్నిసార్లు ధీమాగా కూడా చెప్పుకునేవారు ఉంటారు. అలా చూస్తే గనక ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ నుంచి చాలామంది మంత్రి రేసులో ఉన్నారని టాకు. ముందుగా చెప్పుకుంటే విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యే బరిలో ఉన్న ఎంబీబీ సత్యనారాయణ ఉన్నారు. ఆయన మంత్రి పదవి కోసమే ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. ఆయనకు అధినాయకత్వం నుంచి ఈ మేరకు హామీ ఉంది అని చెబుతున్నారు. హ్యాట్రిక్ విజేత అయిన బెలగపూడి రామకృష్ణ బాబుని ఓడించడం అంత ఈజీ కాదు. అందుకే ఆయనకు ఈ టఫ్ జాబ్ అప్పగిస్తూ గెలిస్తే గిఫ్ట్ అని కూడా చెప్పారని అంటున్నారు. దాంతో ఆయన వర్గం అంతా కాబోయే మంత్రి అని ప్రచారం చేసుకుంటోంది. ఇక విశాఖ సౌత్ నుంచి వైసీపీ నుంచి పోటీలో ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతారు. బలహీన వర్గాలకు చెందిన ఆయన తన సీనియారిటీకి బీసీ సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవి దక్కడం ఖాయమని భావిస్తున్నారు. గాజువాక నుంచి మంత్రిగా ఉంటూనే పోటీ చేస్తున్న గుడివాడ అమర్నాథ్ బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన గాజువాకలో మరోసారి వైసీపీ జెండాను ఎగరేస్తే కనుక ఖచ్చితంగా మంత్రి పదవి లభిస్తుంది అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మంత్రిగా ఉంటూ మళ్ళీ మంత్రిగా ప్రమాణం చేసే నేత మా నాయకుడు అనే చెప్పుకుంటున్నారు. నర్సీపట్నంలో చూస్తే కనుక మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని ఈసారి ఓడించడం అంటే బిగ్ ఫీట్ని సాధించినట్లే. అయ్యన్నకు ఇవి చివరి ఎన్నికలు. ఆయన్ను ఓడిస్తే కనుక అక్కడ వైసీపీ జెండా పాతుకుపోయినట్లే. అందుకే పేట్ల ఉమాశంకర్ ఈసారి భారీ ఫీట్కి సై అంటున్నారు. ఈసారి 30,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలుస్తాను అని అంటున్నారు. ఈసారి తమ నాయకుడికి సామాజిక కోటాతో పాటు నర్సీపట్నం నుంచి కోటాలో కూడా మంత్రి పదవి తథ్యమని ఆయన వర్గం అంటోంది. అదేవిధంగా చూస్తే చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మరోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి గెలుస్తాను అని ఆయన గట్టి నమ్మకం మీద ఉన్నారు. జగన్ ప్రభుత్వంలో రెండవసారి విస్తరణ మీదనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆనాడు పదవి దక్కలేదు. దాంతో ఈసారి ప్రభుత్వం వస్తే తనకే మంత్రి పదవి అని ఆయన ఆశిస్తున్నారు. ఆయన వర్గం కూడా అదే చెబుతోంది. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా ఆయనకు ఈ ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ఇక షిఫ్టింగ్ మీద రాజాం నుంచి పాయకరావుపేట మీదుగా వచ్చిన కంబాల జోగులు అక్కడ కూడా వైసీపీ జెండా పాతితే మంత్రి పదవి అదే ఇంటికి వస్తుందని ఆశిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జోగులు వైసీపీ నుంచి ఇప్పటికీ 2 సార్లు గెలిచారు. దాంతో ఆయన 3వసారి కూడా గెలిస్తే మినిస్టర్ ఖాయమని అంటున్నారు. ఇలా చూస్తే గనుక 1/2 డజన్ కంటే ఎక్కువ మందే మంత్రి పదవి కోసం వైసీపీలో ఉన్నారు. మరి కాబోయే మంత్రులు అని ప్రచారం చేసుకుంటే జనాలు అనుకూలంగా తీర్పు ఇచ్చి భారీ మెజారిటీలు ఇస్తారా? అది వ్యూహమా లేక మనసులో ఆశలా లేక అదే నిజమా అన్నది తేలాలి. అంటే వెయిట్ అండ్ సీ.